హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు నందిని. ఈరోజు వీడియో ఏంటంటే ఇది మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నాను. తర్వాత టిఫిన్స్లోకి ఎంటర్ అయిపోతున్నాను. టిఫిన్ సెక్షన్, దాని తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్. ఎందుకంటే తనకి మా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టాలండి. ఇంక ఇక్కడ కొమ్ము శనగలు నైట్ ఇవి సోక్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే ఈవినింగ్ స్నాక్ కోసం. ఇప్పుడు టిఫిన్కి నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే పెసరట్లు వేస్తున్నానండి. పెసరట్లు ఇంకా పల్లీ చట్నీ. పూజ చేయడం అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే అది టీ పెట్టుకోవడమేనండి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్న తర్వాత టీ అయితే పెట్టేశానండి. నాకు మా హస్బెండ్కి. మేమిద్దరం టీ తాగేసిన తర్వాత అప్పుడు టిఫిన్స్ అనేవి స్టార్ట్ చేస్తానండి చేయడం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ అన్నీ కూడా ఫుల్లీ ప్రోటీన్ ఫుడ్ అండి. పెసలు చాలా మంచిది హెల్త్కి. ఇవి పడిన పిల్లలు అంటూ ఎవరుంటారు. పెసరట్లు ఓన్లీ పెసలు కాకుండా అందులో కొంచెం మినపప్పు, అంటే పెసలు మినపప్పు కలిపి ఒక గ్లాస్ అయితే రైస్ ఒక గ్లాస్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మరి పెసలు ఒక గ్లాసు, రైస్ ఒక గ్లాస్, ఈ క్వాంటిటీ అయితే అట్లు మరీ మెత్తగా వచ్చేస్తాయి. అంటే మనకు కావాల్సినట్టు క్రిస్పీగా దోశలా రావండి. ఇలా చాలా మంచిది. బియ్యం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ అయితే ఒక గ్లాస్ పెసలు ఇంకా మినపప్పు, 1 ఇంచ్ అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ చేసుకొని ఆ బ్యాటర్ అయితే ఒక సైడ్కి పెట్టేసుకుంటానండి. ఇంకా ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు వేయించి పెట్టుకున్నాను. ఇక్కడ దోశ బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకొని ఇది కలిపేసుకోవడమే. కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే, అంటే రెస్ట్ ఇస్తే ఇంకా బాగుంటాయి దోశలు. చాలా టేస్టీగా. మరి ఎక్కువసేపు బయట వదిలేస్తే ఆ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఫ్రెష్గానే చేసుకోవాలి, కానీ అట్లీస్ట్ ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే చాలా బాగుంటాయి. ఇది పులియాల్సిన అవసరం లేదు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పెసరట్టు ఉప్మా కాంబినేషన్ ఏమో తెలియదు, కానీ ఓన్లీ పెసరట్టు అయితే మాత్రం దోశలాగా క్రిస్పీగా కాల్చుకొని పల్లీ చట్నీతో మాత్రం తింటే చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ పల్లీలు కూడా రెడీ అయిపోయాయి కదా, ఫుల్గా చల్లారిపోయండి కంప్లీట్. ఇంకా 1 ఇంచ్ అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీరా. ఈ జీరా ఫ్లేవర్ మాత్రం చట్నీకి చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అది మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు కూడా వేసేసుకున్నాను. ఆయిల్లోని కొంచెం ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే. నచ్చిన వాళ్ళు ఫ్లేవర్ నచ్చితే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగువ ఏం వేయలేదు. చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు కూడా వేసేసుకుంటున్నాను. మరీ పల్చగా అవసరం లేదు, అంటే క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళైతే ఫుల్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది మాత్రం మా హస్బెండ్కి కదా, తనకు టైం అయిపోతుంది. తను కొంచెం మెత్తగా తింటారు కాబట్టి కొంచెం తిక్కుగానే వేశాను. ఇంకా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకుంటున్నాను. ఇది కూడా మా పిల్లలకి చాలా ఫేవరెట్ అండి. ఇడ్లీ తర్వాత అట్లు అంటే చాలా వరకు తినరు మినపట్లు ఇలాంటివి. పెసరట్లు అయితే మాత్రం చక్కగా తింటుంది మా పాప.